పార్టీ యొక్క మరి వాళ్ళకి కోపం రాకూడదనో ఏదో మొత్తానికి కొన్నిటికి మీకు బ్రేకులు పడుతున్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా తీసుకోవాలి అంటే మీ పార్టీలో ఏమన్నా జాయిన్ చేసుకోవాలంటే కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీకి యాక్సెప్ట్ కాకపోతే మీరు తీసుకోలేరా? లేదు అంటే అదేం లేదు, ఫ్రీ హ్యాండ్గా రేపొద్దున మేము తీసుకోగలమనే ధైర్యం మీకుందా? నేను అదే అడుగుతున్నాను ఇందాక నుంచి. ఎందుకంటే మీరు మీ పార్టీలోకి ఎవరన్నా వస్తారు అంటే మీ పార్టీలో తీసుకునే లోపే వాళ్ళ కార్యకర్తలు కొంతమంది అడ్డు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన బాలినేని శ్రీనివాస్ గారి విషయంలో కూడా, దామచర్ల జనార్దన్ గారి విషయంలో కూడా అక్కడ ఏం జరిగింది? మీ పార్టీలోకి తీసుకున్నాక మీ పార్టీ మీద ఎంత స్ట్రెస్ ఉందో మీకు తెలుసు. అసలు మిత్రపక్షంలో ఉన్నప్పుడు మరి వేరే వ్యక్తుల్ని మీరు తీసుకునేంత ఫ్రీడమ్ మీకుందా, అంత ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మీరు ఒక మాట గుర్తించాలి. కూటమి ప్రభుత్వం పడిన తర్వాత, కూటమి అనుకొని ముగ్గురు కలిసి 3 పార్టీలు కలిసి వెళ్ళిన తర్వాత మేము ఒక సమన్వయ కమిటీ, త్రిసభ్య కమిటీ అనేది ఒకటి పెట్టుకున్నాం. అది మీకు తెలుసో లేదో. ఇవాళ రోజున ఏ పార్టీలో అయినా కానీ జాయినింగ్ జరిగినా, ఏ పార్టీలో వ్యక్తులు ఏమైనా తప్పులు చేసినా నిర్దాక్షిణ్యంగా ఫస్ట్ టేబుల్ మీదకి వెళ్ళేది త్రిసభ్య కమిటీకి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది. అంటే 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిర్ణయం అనేది ఆ టేబుల్ నుంచి ప్రతి పార్టీ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు జనసేనలోకి వెళ్తారా లేదంటే టీడీపీలోకి వెళ్తారా అని కాదు. జాయిన్ చేసుకోవాలంటే 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, అంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానీ, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ నిర్ణయం అది ఒకటి గుర్తాలి. రైట్. లక్ష్మీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా మీకు అన్న మోహన్ రెడ్డి అన్నకి, పెద్దల అన్న సీనియర్ కేఎస్ ప్రసాద్ అన్న గారికి, కేఎస్ ప్రసాద్ అన్న అంటే దానికి ముందు ఏం చెప్పాలా అని సీనియర్ అనలిస్ట్ అనాలా, సీనియర్ సెపాలజిస్ట్ అనాలా, ఏమనాలని పిల్లలు కాదన్న సోదరుడు. రైట్. ఒకటి, ఎస్ సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్ మీకు కూడా. అయితే విజయ్ కిరణ్ గారు, ఒకటి ఏదైతే వంగవీటి రాధాకృష్ణ ఉన్నారో ఆయన కంప్లీట్గా అసంతృప్తితో ఉన్నారని, రానున్న రోజుల్లో ఆయన మీ పార్టీని వీడబోతున్నట్టుగా మరి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనిలో ఎందుకంటే ఇంతవరకు ఖండించడానికి కానీ అలాంటివి ఏమీ లేకపోవటం కూడా మరి దీనికి కొంత ఆజ్యం పోసినట్టుగా ఉంది. ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. లేదు ఆశా కిరణ్ గారు, అదేవిధంగా ఈయన రాధాకృష్ణ గారు మళ్ళీ వైఎస్ఆర్ గూటికి చేరతారని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఎక్కడికి వెళ్తారనేది పక్కన పెడితే మీ దగ్గర ఆయన అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమా? అసలు ఇప్పటి వరకు ఆయనకి ఏ పదవి ఇవ్వకపోవటం ఏంటి? ఒక్క వరలో 2 కత్తులు నిలుపుకోలేరని కొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని పక్కన పెట్టి మళ్ళీ రాధా గారికి ఇంకా ఇవ్వాల్సినంత నెస్టడీ ఉందా అని ఆలోచిస్తుందా టీడీపీ అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నిజమా? దీనిలో వాస్తవం ఉందా? ఈయన మీ పార్టీ వేడబోతున్నారా? పోగొట్టుకుంటాకి మీరు సిద్ధంగా ఉన్నారా? సార్, కూటమి నాయకులకి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అది మా రాజ్య తెలుపుతూ, మొదటిగా కాంగ్రెస్ ఇది ఒక ప్రచారం ఎవరో సోషల్ మీడియాలోనే ఎక్కడో ఎవరో తెచ్చుకుంటారు. సో దాని గురించి మీరు డిబేట్ చేశారు. ఇంకొక ప్రచారం ఉంది, మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతా ఉన్నారు. విలీనం కాకపోతే కనీసం కాంగ్రెస్ పార్టీతో పుస్తన్న పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి మాట నేను చెప్తే, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే నేను గుర్తు చెల్లేస్తాను, అడుక్కునే బాధ్యత మంది. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాయకులే, అదేవిధంగా రాధాబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులే. 2009 ఎన్నికల కంటే ముందు, అంటే పిఆర్పి పార్టీ పెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారి రాధాబాబుని, కాదు మీరు ఉండండి, మీకు నేను మంచి ప్రాముఖ్యత ఇస్తాను, మంత్రివర్గంలో తీసుకుంటాను, మీకు ఏమి కావాలంటే అది చేస్తాను, మీరు ఏది అడిగితే అదే, ఏది చెప్తే అదే అనేటువంటి మాట చెప్పినప్పుడు రాధాబాబు గారు పదవుల కోసం వచ్చేటువంటి, లేదు
ఏ రకమైనటువంటి లబ్ధి కోసం ఆలోచన చేయకుండా పవన్ కళ్యాణ్ గారితో మెగాస్టార్